హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ఒక రైల్వే ఇన్ఫర్మేటివ్ వీడియో ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇండియన్ రైల్వేస్ తరపున అఫీషియల్గా ఒక యాప్ అయితే లాంచ్ అయిందనమాట. సో 2-3 months నుండి ఈ యాప్ గురించి న్యూస్ అయితే వస్తూనే ఉంది. సో ఫస్ట్ స్వరల్ అనే యాప్ వస్తుంది అని అర్లీ యాక్సెస్ అయితే ఇచ్చినారనమాట 2-3 months బిఫోరే. నేను కూడా ట్రై చేస్తాను, నాకు కూడా రాలేదు. అది కొన్ని యూజర్స్కి మాత్రమే ఇచ్చినారనమాట, ఐఫోన్కి కానీ ఐఓఎస్ ఆండ్రాయిడ్ యూజర్స్కి కానీ. ఫైనల్లీ July 1కి సో యాప్ నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. సో రైల్1 అంట యాప్ పేరు. సో స్వరైల్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. సో న్యూస్ చూస్తే ఇండియన్ రైల్వేస్ లాంచెస్ న్యూ యాప్ అని వచ్చింది, చూస్తే రైల్1 అనమాట. నేను కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దీని వీడియోస్ మొత్తం నేను దీంట్లో మొత్తం ఎలా టికెట్ బుక్ చేయాలి మొత్తం నెక్స్ట్ వీడియో చేస్తాను. దీంట్లో జస్ట్ అనౌన్స్మెంట్ లాగా చేస్తాను ఫ్రెండ్స్. సో యాప్ అయితే బాగుంది. మీరు ఎన్ని రోజుల్లో టికెట్ అయితే బుక్ చేస్తుంటారు కదా. సో ఆఫ్లైన్ టికెట్ కానీ ఆన్లైన్ టికెట్ కానీ, ఆన్లైన్ టికెట్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఐఆర్సిటిసి యాప్ అనమాట. సో ఆ యాప్ కొంచెం ఇబ్బంది అయితే ఉండేది. సో ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ అని చూసింటారు మీరు. దాంట్లో కొంచెం ఓపెన్ అయ్యేకి కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట. సో లాగిన్ కొంచెం కష్టం అనమాట. సో అలాగే జనరల్ టికెట్ల కోసము దాంట్లో బుక్ చేసే వాళ్ళం కాదు, యూటీఎస్ యాప్ అయితే ఉంది, దాంట్లో తీసుకునే వాళ్ళము. అలాగే ప్లాట్ఫామ్ టికెట్, సో వేరే యాప్. సో ఇలా వచ్చి 3-4 యాప్స్ కలిపితే ఉంటుంది. అలాగే మనము ట్రైన్ ఎక్కడున్నా సెర్చ్ చేసేది, కోచ్ పొజిషన్ కోసము కొన్ని యాప్స్ అయితే సరిగ్గా చూపివు. వేర్ ఇస్ మై ట్రైన్లో కూడా చూపిస్తుంది, రివర్స్ అయితే అయిపోతుంది అనమాట. సో అఫీషియల్ ఐఆర్సిటిసి వెబ్సైట్లోనే చూసుకోవాలి కరెక్ట్గా. సో ఇలా మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసేది కానీ, కంప్లైంట్ చేసేది కానీ, ఇలా అన్నీ ఒకే యాప్ లాంచ్ అవుతుంది అని న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఫైనల్లీ ఈ యాప్లో మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుండి 4-5 యాప్స్ అయితే మీరు ట్రైన్ జర్నీస్లో ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళైతే కంపల్సరీ 4-5 యాప్స్ అయితే యూజ్ చేస్తారు. నేను కూడా టికెట్ల కోసం అంటే ఇది ట్రావెల్ ఏజెన్సీ తీసుకునే ముందు ఐఆర్సిటిసి యాప్ అయితే యూజ్ చేసేవాడిని. జనరల్ టికెట్ల కోసం యూటీఎస్, అలాగే ట్రైన్ ఎక్కడ ఉంది అని తీసుకునే యూటీఎస్, వేర్ ఇస్ మై ట్రైన్. లేకపోతే అలాగే కన్ఫర్మ్ టికెట్లో మనము దాంట్లో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్ టికెట్లో ట్రైన్ బుక్ చేసేది కానీ, లేకపోతే సీట్లు ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి చూసేది. కానీ ఇప్పుడు అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒకే ఒక యాప్ చాలన్నమాట, రైల్1 యాప్. సో ఈ యాప్ ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో రైల్1 యాప్, సో బ్లూ కలర్ అయితే ఉంది. సో మనము యాప్ ఓపెన్ చేస్తానే మొత్తం టికెట్లు డీటెయిల్గా మొత్తం ఎప్పుడైనా చేస్తాను. దీంట్లో జస్ట్ ఇంటర్ఫేస్ చూడండి, రిజర్వ్డ్ టికెట్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్ పైన ఉన్నాయన్నమాట. అంటే రిజర్వ్డ్ అంటే మనం బుక్ చేసే టికెట్లు, అలాగే అన్రిజర్వ్డ్ అంటే జనరల్ టికెట్లు దీంట్లో బాగుంది ఫ్రెండ్స్. యూటీఎస్ యాప్లో మనం కష్టపడే వాళ్ళము టికెట్ బుక్ చేయాలంటే యూటీఎస్లో, అంటే అవుట్ సైడ్ స్టేషన్ కానీ దీంట్లో ఆప్షన్ కూడా ఉంది. ఆ స్టేషన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కొన్ని ఆప్షన్ QR కోడ్ ఇస్తుంది. అలాగే బయట కూడా ఫాస్ట్గా చేస్తున్నాను. మొన్న కూడా నేను బుక్ చేస్తున్నాను డెమోగా బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు. సో బాగుంది ఫ్రెండ్స్. అలాగే ప్లాట్ఫామ్ టికెట్ల కోసం దీంట్లోనే ఉందన్నమాట. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకునేకి దీంట్లో తీసుకోవచ్చు. కింద చూస్తే మోర్ ఆఫరింగ్స్, ట్రైన్ సెర్చ్ చేసేకి, అలాగే పిఎన్ఆర్ స్టేటస్, మనము బుక్ చేసే టికెట్ పిఎన్ఆర్ స్టేటస్ వెయిటింగ్లో ఉందా కన్ఫర్మ్ అయిందా చూసుకునేకి. కోచ్ పొజిషన్ మెయిన్ దీంట్లోనే ఫ్రెండ్స్. మనం జర్నీ అప్పుడు మనకి కన్ఫర్మ్ మన కోచ్ ఎక్కడ వస్తుంది అని ఐడియా ఉండదు. దాంట్లో వేర్ ఇస్ మై ట్రైన్లో స్లీపర్ ముందు ఉంటే ఒకసారి వెనకాల వస్తుంది. సో ఈ యాప్లో మొత్తం ఐఆర్సిటిసి కాబట్టి చూపిస్తుంది అనమాట. జస్ట్ ట్రైన్ నెంబరు మనం స్టేషన్ ఎంటర్ చేస్తే చాలు. అలాగే ట్రైన్ మన ట్రైన్ ఎక్కడ ఉంది అని చూసుకునేకి. కింద ఆర్డర్ ఫుడ్, మనం ఆర్డర్ ఫుడ్ చేయాలంటే మనం ఐఆర్సిటిసి యాప్లో ఉండేది, కానీ లేకపోతే వాట్సాప్లో కూడా చేసేవాళ్ళము, లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి దాంట్లో కూడా చేసేవాళ్ళం. కానీ అలాగే ఇప్పుడు ఆర్డర్ ఫుడ్ దీంట్లో కూడా ఆప్షన్ ఉంది. మళ్ళీ ఫైల్ రిఫండ్, ఏమైనా రిఫండ్ వచ్చేవి. అలాగే రైలు మద్దతు, ఎస్పెషల్లీ ట్రైన్లో ఏమైనా కంప్లైంట్స్ వస్తే నేను ట్విట్టర్లో చేస్తాను కదా, ఇప్పుడు అది అవసరం లేదు, దీంట్లోనే రైలు మధ్యలో చేయొచ్చు అనమాట ఇప్పటి నుండి. అలాగే పక్కన ట్రావెల్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది, అంటే మనం చేసిన జర్నీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మన ఇవి. సో ఇలా మొత్తం ఫీచర్స్ ఒకే దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కింద చూస్తే దీనిలో మై బుకింగ్స్ కానీ, ఇంకో విషయం ఏమిటంటే దీనిలో లాగిన్ అవుతానే మీకు ఐఆర్సిటిసి యాప్ లేదా యూటీఎస్తో మీరు లాగిన్ అవ్వచ్చు, లేకపోతే గెస్ట్గా లాగిన్ అవ్వచ్చు. నేను యూటీఎస్తో చేస్తున్నా. యూటీఎస్తోనే నేను మళ్ళీ నాకు యూటీఎస్ యాప్ అయితే ఓపెన్ కాలేదన్నమాట. మీరు లాగిన్ మొబైల్ నెంబర్ చేస్తే మొబైల్ నెంబర్ అవుతుంది, లేకపోతే ఐఆర్సిటిసి యాప్తో చేస్తే ఐఆర్సిటిసి. సో ఇలా ఫ్రెండ్స్ జస్ట్ ఇంతే ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పటి నుండి ఒక యాప్ వేసుకుంటే చాలు, అన్ని జనరల్ టికెట్లు, బుక్ చేసే టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు కానీ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ యాప్ అనమాట ఇది. సో రైల్వే తరపున అఫీషియల్ యాప్. అసలు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కూడా చేస్తున్నానంతే. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆఫ్లైన్లో టికెట్ ఎలా బుక్ చేయాలని నేను చేస్తున్నాను ఇంతకుముందు వీడియోస్ చూడండి. 4 years బ్యాక్ ఒకటి, మొన్న ఒకటి చేస్తున్నాను అనమాట. ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలని చేయలేదు, చేస్తాను. అలాగే ఈ యాప్లో ఎలా టికెట్లు బుక్ చేయాలా, ఎలా చూస్ చేయాలని సెపరేట్గా వీడియో చేస్తాను. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జూలైలో చాలా అప్డేట్స్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్, మొత్తం వీడియో చేస్తున్నాను చూడండి. అది కూడా అందులో ఈ అప్డేట్ కూడా జూలైలో వచ్చింది, July 1 నుండి. గుడ్ బై, టేక్ కేర్.